నీ చరితం శుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం వానొచ్చేనంటే వరదొస్తది వయసొచ్చేనంటే వలపోస్తది టైం వచ్చేనంటే కలిసొస్తది టైం వచ్చేనంటే కలిసొస్తది తక్కువ మన సైడ్ వచ్చేసిన తర్వాత కూడా ఇంకా సీరియస్ లుక్కులు ఎందుకమ్మా నువ్వు ఆర్డర్ వేసిన ప్రకారంగా గీతని సుందరిని బార్డర్ దాటించేశాను ఆ రెండు పాత్రలకి అద్భుతమైన ముగింపిచ్చాను ఇక వాళ్ళిద్దరి పేర్లు టైటిల్స్ లోంచి తీసేయచ్చు టైటిల్స్ లోంచి తీసేయటం అంటే జనాభా లెక్కల్లోంచి తీసేయటము అన్నమాట నీ చమత్కారానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి సంతోషించాం గాని ఇప్పుడు ఆ సంగతి నాకు అనవసరం 600 ఏది ఏవైనా రేపు ఆ ధర్మారావు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి కర్మగాలి అతను గాని కోర్టుకి హాజరు కాకపోతే మొత్తం ఆస్తంతా అమ్మదే అవుతుంది ధర్మారావు సాక్ష్యం చెప్పేలోపు అమ్మ మనసు మారకూడదు తన అన్నగారి మీదకు గాలి మళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ ముందుగా కలవడానికి వీల్లేదు కోర్టులో కాకుండా ముందుగా వాళ్ళిద్దరూ కలిశారనుకో అమ్మ మెత్తబడే అవకాశం ఉంది మా అన్నయ్య కోసం ఆస్తి వదులుకుంటానని అమ్మ అన్నదనుకో టోటల్గా మన ప్లాన్ అప్సెట్ అవుతుంది అంచేత నీ పెళ్ళాం మనసు మారకుండా నువ్వు చూసుకోవాలి నువ్వు అంతగా చెప్పాలటమ్మా కథ ఇంతవరకు వచ్చిన తర్వాత అంత తేలిగ్గా మేము మనసు మారనిస్తానా నా లక్ష్యం పగా నెరవేరడం కోసం ఇదిగో ఈ కాలుతోనే మిమ్మల్ని అనేక సార్లు తన్నాను కానీ ఇప్పుడు మన పని అవటం కోసం సిగ్గు లేకుండా దాని 2 కాళ్ళు పట్టుకుంటాను 600 సరే దాని మనసు మారనివ్వను వాళ్ళన్నయ్య మీద జారి పడినివ్వను యూ డోంట్ వరీ టైం వచ్చేనంటే కలిసొస్తది టైం వచ్చేనంటే కలిసొస్తది ఎరా బాలాజీ ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావేంటి నీ గురించే చూస్తున్నాను అయ్యో పాపం అయ్యగారికి ఎంత ఆశ అవతల మీ అన్నయ్యలిద్దరూ తల పట్టుకుని కూర్చుంటే నీకు సరసాలు కావాల్సి వచ్చాయా ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలియదురా ఇంతకీ వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు కోర్టు విషయం మాట్లాడుకుంటున్నారు నువ్వు వచ్చి నీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది నిన్ను రమ్మంటున్నారా పదా
మా ఆయన్ని లాక్కొచ్చాను. ఏం నాయనా రేపేం జరుగుతుందో అన్న టెన్షన్తో మేమంతా తలపట్టు కూర్చుంటే నీకేం పట్టినట్టు ఎంచక్క రూమ్లో పడుకుంటావా? నీకే బాధ్యత లేదా? మేమన్నీ అమర్చి పెడితే అనుభవించడానికి రెడీ అయిపోతాం అనమాట. అబ్బాబాబా ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. రేపు నాన్నగారు కోర్టుకొచ్చి నేను అనుభవిస్తున్న ఆస్తంతా నా చెల్లెలు లక్ష్మిదే అని చెప్తే మన పరిస్థితి ఏంట్రా? ఏముంది, కట్టగట్టుకుని అందరూ రోడ్డెక్కి ముష్టి వాళ్ళలాగా కుష్ఠరోగుల్లాగా అడుక్కోవాల్సిందే. అడుక్కున్నా నీ ఆకారం చూసి ముష్టి వేసేదెవరు? ఆ? ఆ, మన ఆకారం చూసి ముష్టి వేసేదెవరు అన్నాను. ఆ. ఆ బతుకు బతకడం కన్నా చావడమే మంచిది. చావడానిక ఇన్నాళ్ళు అష్టకష్టాలు పడి ఈ ఉమ్మడి కుటుంబాన్ని గబ్బిలాల్లా పట్టుకుని వేలాడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఆస్తిని వదులుకోవడానికి వీల్లేదు. ఈ విషయంలో ఎంతకైనా తెగించాలండి. అవును, ఆస్తి విషయానికి వస్తే అమ్మ లేదు నాన్న లేడు, ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళకి ఎదురు తిరిగి మన వాటాలు మనం పట్టుకుపోవాలి. రే వినోద్, మనం ఎదురు తిరిగినంత మాత్రాన ఆస్తి వాళ్ళు వదులుకుంటారా? ఓ పట్టాను వదులుకోరు, అందుకని తిట్టి కొట్టైనా సరే మన వాటాలు మనం పంచుకోవాలి. రేపు ఒకవేళ కోర్టులో మావయ్య గారు గనక తన చెల్లెలికి అనుకూలంగా మాట్లాడితే మరుక్షణం మీరు ముగ్గురు కోర్టులోనే ఆయన మీద మెరుపు దాడి చేయాలి. మనల్ని పట్టించుకోని వాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకోకూడదురా. మేమంతా వాగడమే కాని నువ్వు మాట్లాడవేరా? రాను ఇలా తయారయ్యావే. ఆస్తి అంతా అత్తయ్యదే నాన్నగారు సాక్ష్యం చెప్తే అప్పుడు ఆలోచిద్దాం. నోర్మై, ఏంటి ఆలోచించేది? ఆస్తి లక్ష్మీదేవి నాన్నగారు చెప్పారంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంటే మీ నాన్నగారిని అక్కడే చంపేస్తారా? అవును, చంపేస్తే ఏమవుతుంది? రేయ్, ఏమిటండి మీరు ఆస్తి మాట్లాడేది? నాన్నగారిని చంపుతాం. అవునురా, చంపుతానురా. ఏం చేస్తావు? ఏంటి రేయ్, బాలాజీ? కూర్చోండి. ఆస్తి తీసుకొస్తారా? రేయ్, బాలాజీ. ఏంటి వాగు? ఏమిటి ఇలా కూర్చోండి? కూర్చోండి, మాట. వీడేంటి అలా ఊరుకో బాలాజీ. ఊరుకో రేపు ఒకవేళ కోర్టులో మావయ్య గారు గనక తన చెల్లెలికి అనుకూలంగా మాట్లాడితే మరుక్షణం మీరు ముగ్గురు కోర్టులోనే ఆయన మీద మెరుపు దాడి చేయాలి. మనల్ని పట్టించుకోని వాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకోకూడదురా. ఆస్తి లక్ష్మీదేవి నాన్నగారు చెప్పారంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంటే మీ నాన్నగారిని అక్కడే చంపేస్తారా? ఆస్తుల కోసం అన్నదమ్ములే కక్షలు పెంచుకున్నారు, కత్తులు నూరుకున్నారు. తోడబుట్టిన వాళ్లే రక్తపాతాన్ని సృష్టించారు. దీనికి మహాభారతం లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయమ్మా. ఆర్థిక సంబంధాల ముందు బంధాలు అనుబంధాలు నిలబడలేవమ్మా. నేను అనే స్వార్థం మనిషికి ఎంతో తెగింపును తీసుకొస్తుంది. నా కొడుకులే ఇలా మారారు అని నువ్వు బాధపడి ప్రయోజనం లేదమ్మా. లోకం తీరే అలా ఉంది. పరిస్థితి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరి తలరాతను బట్టి వాళ్ళకలా జరగాల్సిందేనని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? రేపు మా వారు కోర్టుకొచ్చి ఆస్తంతా లక్ష్మీదేనని సాక్ష్యం చెప్పిన మరుక్షణం మా ఆయన్ని మా పిల్లలు ఏమైనా చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. మనం ముందుగా జాగ్రత్త పడాలి. ఆస్తికి లక్ష్మికి ఏ సంబంధం లేదని ఆయన కోర్టులో చెప్పేలా చేయాలి. సొంత అన్నయ్యే తనకు అన్యాయం చేశాడని లక్ష్మి మాత్రం బాధపడదా? బాధపడుతుంది, కానీ లక్ష్మీదుల గురించి నాకు బాగా తెలుసు. కేవలం నా మీద కోపంతో కోర్టుకెక్కింది కానీ ఆస్తంతా తను దక్కించుకోవాలని కాదు. ఈ ఆస్తంతా ఆయనదేనని మా వారు కోర్టులో సాక్ష్యం చెప్పి ఆ తర్వాత లక్ష్మీదురికి నచ్చ చెప్పచ్చు. చెల్లమ్మ, నిజానికి ఈ ఆస్తంతా నీదే, కానీ నా కొడుకులు నా మీద కత్తి కట్టిన కారణంగా నేనిలా కోర్టులో చెప్పాల్సి వచ్చింది అని మా వారంటే చాలు మా వదిన కన్నీరు పెట్టుకుంటూ కాళ్ళ మీద పడుతుంది. మా పిల్లలు అన్నింటికీ తెగించారు, అందుకని మా వారలా సాక్ష్యం చెప్పక తప్పదు. సరే, నేనిప్పుడు ఏం చేయాలంటావు? ఆస్తికి లక్ష్మికి ఏ విధమైన సంబంధం లేదని మా వారు కోర్టులో చెప్పేలా నువ్వు ఒప్పించాలి. నువ్వు చెప్తేనే ఆయన వింటారు. ఏ దారుణం జరగకుండా ఉండాలంటే ఇదొక్కటే దారి. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వే కాదు కదా, ధర్మ కూడా నీ కొడుకుల్ని కంట్రోల్ చేయలేడు.
అందుకని ధర్మాన్ని ఒప్పించాలి. ఒప్పిస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ధర్మ, మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు తగ్గావు. కేవలం నీ అజ్ఞాతవాసమే నీకు వరమై నీకిలా పునర్జన్మనిచ్చింది. జాతక ఫలితాన్ని కూడా తోసిపారేయడానికి వీల్లేదు. నిన్ను అజ్ఞాతంగా ఉంచుందు మొదలు ఈ క్షణం వరకు మీ ఇంట్లో జరుగుతున్న మంచి చెడ్డలన్నిటినీ ఎప్పటికప్పుడు నీకు తెలియజేస్తూ వచ్చాను. నా మాట మన్నించి పెరుమాళ్ళు పోయినప్పుడు కూడా తొందరపడకుండా ఎంతో నిగ్రహాన్ని పాటిస్తూ కన్నీటిని దిగమింగుతూ నీ అజ్ఞాతవాసాన్ని కొనసాగించావు. లక్ష్మి జైలుకెళ్లిన సంగతి, పెరుమాళ్ళు పోయిన సంగతి నీకు తెలియదని, ఆ రెండు సంగతులు నీకు తెలిసిన తక్షణం అజ్ఞాతవాసం నుంచి బయటకు వస్తావని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఎంతో గుండె నిబ్బరంతో నీ అజ్ఞాతవాసాన్ని కొనసాగించావు. రేపు జరగబోయేది కూడా నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను. దానికి కూడా సహనం పాటించి ఏం చేయాలో నువ్వే ఒక నిర్ణయం తీసుకో. ఆస్తంతా తనదేనంటూ నీ చెల్లెలు లక్ష్మి కోర్టుకెక్కింది. నీ ముగ్గురు కొడుకులు వాటాలు పంచమంటూ శాంతి మీద కత్తి కట్టారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఆస్తంతా లక్ష్మిదేనని కోర్టులో చెప్పావనుకో, రక్తపాతమే. దేనికైనా తెగించిన నీ ముగ్గురు కొడుకులు రేపు కోర్టులో నీ మీద దౌర్జన్యం చేయడానికి కూడా వెనకాడరు. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? ఆస్తికి లక్ష్మికి ఏ విధమైన సంబంధము లేదని, ఈ ఆస్తంతా నీ స్వార్జితమేనని కోర్టులో చెప్పాలి. యాండి, అందరూ కలిసి ఉండాలన్నది మీ ఆశ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మీరు సమర్థించుకొచ్చారు. కానీ మీరు అనుకున్నట్టుగా మన పిల్లలు కూడా అనుకోవాలిగా. ఇప్పుడు ఆస్తి గురించి మన కుటుంబం ముక్కలు చెక్కలు కాబోతుందండి. మీ హయాంలో అలా జరగడానికి వీలేదండి. అందుకని ఆస్తికి లక్ష్మికి ఏ విధమైన సంబంధం లేదని మీరు కోర్టులో సాక్ష్యం చెప్పక తప్పదండి. అవును ధర్మ, అందరూ కలిసి ఉండాలా లేక ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలా అనేది నీ నిర్ణయం మీదే ఆధారపడింది. మీ నిర్ణయాన్ని బట్టి మన కుటుంబ భవిష్యత్తు ఆధారపడుందండి. లక్ష్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు? రేపు మా అన్నయ్య కోర్టుకి హాజరవుతున్నాడు. కేవలం నా వల్లే మా అన్నయ్య కోర్టు బోని ఎక్కబోతున్నాడు. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి. నేను చాలా తొందరపడ్డానేమో అనిపిస్తోంది. లక్ష్మి, పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడతావేమిటి? కేవలం ఆస్తి కోసమే మీ అన్నయ్యని కోర్టుకి రప్పించడం లేదు కదా. మీ అన్నయ్యకి నీ మీదున్న ప్రేమాభిమానాలు అందరికీ తెలియటం కోసమే ఈ పరీక్ష. మీ అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో కోర్టు హాల్లోని అందరితో పాటు శాంతి కూడా తెలుస్తుంది. తలెత్తుకోలేక సిగ్గుతో చస్తుంది. ఆస్తి నీదని తెలిసి కూడా శాంతి నిన్ను నీచంగా చూస్తుందా? కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా చేతలతో సూటిపోటి మాటలతో అనుక్షణం అవమానిస్తుందా? కలుపు మొక్కలా నిన్ను తీసి పారేస్తుందా? మీ అన్నయ్య కోర్టుకు వచ్చి చెప్పాక నువ్వంటే ఏమిటో ఆవిడ గారికి తెలిసి వస్తుంది. దానికోసమే ఇదంతా చేసేది. ఇప్పుడు నువ్వు నీరుగారిపోతే మొత్తం అందరం అభాస్పాలైపోతాం లక్ష్మి. నీ పంతం నెగ్గాక నీ ఆస్తి ఎవరికి కావాలమ్మా అంటూ దస్తావేజులు శాంతి మొహాన విసిరుకొట్టి మన దారి మనం చూసుకుందాం. మీ అన్నయ్య కోర్టుకొచ్చి ఆస్తి మొత్తం మా చెల్లెలు లక్ష్మీదేవిని సాక్ష్యం చెప్పే వరకు నువ్వు నోరు విప్పటానికి వీల్లేదు. కనీసం మీ అన్నయ్య మొహం చుట్టానికి కూడా వీల్లేదు. నీ మీద మీ అన్నయ్యకి ఎంత ప్రేమ ఉందో అందరూ తెలుసుకోవటానికి ఇదొక చక్కని అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. నా మాట విని నేను చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడే నువ్వేమిటో నీ విలువేమిటో అందరికీ తెలుస్తుంది.
సైలెన్స్ సైలెన్స్. ఓఎస్ 264/2003 కేసులో పిటిషనర్ తరపు లాయర్ తమ వాదనను వినిపించవచ్చు. యువర్ ఆనర్, ఈ కేసులో అడబాల్ ధర్మారావుని విచారించుటకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అడబాల ధర్మారావు, అడబాల ధర్మారావు, అడబాల ధర్మారావు. అన్నయ్య, ధర్మ, దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? అడబాల ధర్మారావు. నా క్లయింట్ మండపాక లక్ష్మికి మీరేమవుతారు? అన్నయ్యనవుతాను. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న మొత్తం ఆస్తులన్నీ తనవేనంటూ సదరు మండపాక లక్ష్మి అంటే మీ చెల్లెలు అభిప్రాయపడుతుంది. దీనికి మీరేమంటారు?